ఓకే, ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలండి. దేవుడు మహాకృపను బట్టి అలాగే మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రజలందరికీ వందనాలు. దేవుడు ఈరోజు భూలోక జనులందరితో కాకుండా ఆయన సంఘ బిడ్డలతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. చెవు గలవాడు సంఘముకి చెప్పుచున్న మాటలు వినుగాక అని మనకి ఎక్కడ కనబడుతుందంటే 3వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతుంది కదా. చెవు గలవాడు ఆత్మ చెప్పు మాటలు వినుగాక. హల్లెలూయా. ఏమంటే చెవు గలవాడంట. ఎవరు చెవు గలవాడు? కూడుకొని ఆయన మాటలు వినడానికి వచ్చిన మనమే. హల్లెలూయా. సంఘం, ఇంకో చోట అయితే సంఘముకు చెప్పుచున్న మాటలు అని ఉంది. సంఘం అంటే ఏంటి? చర్చి అనగా ఒక కూడుకునే స్థలము. హల్లెలూయా. మరి ఇలాంటి స్థలములో మనం ఉన్నామంటే దేవుడు మాటలు వినటానికే. దేవుడికి స్తోత్రం. దేవుడు మాటలు ఎలాగినాలి? ఇన్ని మాటలు పెడచెవును పెట్టాలా? ఉగ్రత దినము మనకు ముందుగా ఉంది. ఎందుకంటే ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించాలని ఆయనే పర నుండి భూమికి దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? యేసు ప్రభు పర నుండి ఆయన ఒక సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు దరిద్రతని అనుభవించాడు. మనకు ఆయన సింహాసనం ఇవ్వాలని. అందునిమిత్తమే ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే, మీరు పరలోకములోకి నాతో కలిసి ఉండాలని. దేవుడికి స్తోత్రం. ప్రకటన గ్రంథం అనేది మనము చదివితే చాలా భయంకరంగా ఉంటుంది మనకి ప్రకటన గ్రంథం అనేది. ఎందుకంటే ఇది యోహాను భక్తుడు ఆ దర్శనము చూసి రాశాడు. యోహాను భక్తుడు ఏ దర్శనం చూశాడంటే యేసు ప్రభుని చూశాడు. ఆయన కళ్ళు అంట అగ్గినిప్పుల్లాగా ఉంటాయంట. ఆయన కళ్ళు ఆయన జుట్టు తెల్లని పాలవలే ఉంటుందంట, సిల్క్ జుట్టు. మరి ఇటువంటి జుట్టు కలిగిన యేసు ప్రభుని ఈ ప్రకటన గ్రంథంలో యోహాను చూసి ఆయన రాసిన గ్రంథం ఇది. ఈ గ్రంథంలో రాసింది ఏది కూడా తప్పిపోదు. ఎందుకంటే ఇది ప్రవచన వాక్యము. రాబోయే రోజుల్లోని మన ముందున్న రోజు ఎటువంటిది అనేది మనకి దేవుడు బయలుపరిచిన రోజు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ముందుగా మనం సిద్ధపడాలి. ముందుగా మనం ఆయన్ని ఎరిగి ఆయన మాటకి లోపడాలి. ఫోన్ పక్కన పెట్టియండి. ఆయన మాటకి మనము సిద్ధపడి ఆయన మాట ఆలకించి ఆయన మాటకి మనం సిద్ధపడాలి. సిద్ధపడి ఏం చేయాలి? ఆయన మాటకి లోపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోబడి మనం ఏమై ఉండామంటే ఆయన మాటలు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? సంఘముతో ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. సంఘముతో కూడి వచ్చిన మనతో ఫోన్ మాట్లాడుకుంటే మనం వినట్లే మాటలు. అర్థమైందా? నీ మాటలు ఇక్కడ రికార్డ్ అవుతున్నాయి. చూసేవాళ్ళు ఏమంటారంటే, ఈ సంఘంలో ఎంత బాధ్యత వీళ్ళ మీద, దైవ సేవకుడికి ఉన్న గౌరవమా అనుకుంటారు. ఒక విషయం చెప్తున్నా, మీరు నన్ను అవమానపరచట్లే. ఎవరిని అవమానపరుస్తున్నారో తెలుసా? దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఒక సీఎం దగ్గరికి వెళ్ళి, సీఎం గారు ఉండండి, ఫోన్ వచ్చింది మాట్లాడి వస్తానంటే సీఎం ఊరుకుంటాడా? ఈ లోక మనిషే ఊరుకోవట్లే. మరి మిమ్మల్ని దేవుడు ఎలా ఊరుకుంటాడు? చెప్పండి. మిమ్మల్ని ఊరుకుంటాడు దేవుడు? అందుకనే సంఘంలోని మనం ఎలా ఉండాలంట? శ్రద్ధ కలిగి ఆసక్తితో ఉండాలి. సంఘంలో ఆసక్తితో ఉండాలి. సంఘముకి చెప్పుచున్న మాటలు మనం ఎలా ఉండాలంటే ఆత్మ చెప్పుతున్న మాటలు చెవి కలిగిన వారమై వినాలి. వినటానికి వచ్చాం మనం, అంతేగాని మనం ఇక్కడికి వచ్చి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు. అర్థమైందా? ఎవరైనా సరే. ఎందుకంటే ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 6